హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆ రోజు ఈ బట్టి పెట్టారు కుండలు కాల్చడానికి. సరే వీళ్ళెవరు చూసుకోవాలి, అందులో పిల్లలు ఉన్న విషయం వీళ్ళకి తెలీదు. వీటన్నింటినీ కూడా ఆ బట్టీలో పెట్టేసి చుట్టూ ఆ ఊకాది పోసేసి మంట పెట్టారు. దగ్గ 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 మండిపోతున్నాయి, అన్నీ కూడా కాలిపోతున్నాయి. ఈ లోపల ఆ పిల్లి పిల్లల కోసం వచ్చింది, వెతుక్కుంది. ఎక్కడా కొండ కనబడలే, పిల్లలు కనబడలే. అది అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ బట్టి చుట్టూ తిరుగుతోంది. తిరుగుతుంటే రాకా కుంభాడు అనుమానం వచ్చింది. ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తోంది, ఏం బాధపడుతోంది, ఇది ఏమైంది అని అనుమానం వచ్చింది. అనుమానం వస్తే అప్పుడు అది నోరులేని మోగి చెప్పుకోలేదో చెప్పుకోలేదు. చెప్పుకోలేకపోతే ఏమైంది, అరే ఎందుకు ఏడుస్తుంది అంటే ఏదో జరిగింది, ఇది పిల్లలు పెట్టిందన్న విషయం తెలుసు, కానీ ఎక్కడ పెట్టింది, ఒకవేళ ఈ కుండలో ఏమైనా పెట్టిందా, చూసుకోకుండా కుండలు మనం తీసుకెళ్ళి కాల్చేస్తున్నామా, అందులో చచ్చిపోయే పిల్లలు, అయ్యో అని చెప్పి బాధపడుతున్నారు. అవగాహన వస్తుంది కదా ఎవరికన్నా, చూడగానే వాటికంటే మోగజీలు కానీ మనకి తెలివితేటలు ఉన్నాయి కదా, ఆలోచించగలం కదా. ఆలోచన వాళ్ళకి ఏం తట్టింది అంటే మా పిల్లలు పెట్టుంటుంది, ఆ కుండల్లో పెట్టుంటుంది, మనకు తెలియలేదు, అది తీసుకొచ్చి బట్టీలో పెట్టి కాల్చేసాం. అయ్యయ్యో పసికోనలే, కళ్ళు కూడా తిరగలేదు పసిగుడ్లవి, వాడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేసామే అని చెప్పి అపారమైన దుఃఖానికి లోనయ్యారు వీళ్ళు. ఎవరికన్నా బాధే కదా. చిన్న ఓ పిల్లి పిల్లైనా కుక్క పిల్లైనా గమ్మున కళ్ళ ముందు పోయిందనుకోండి, ఎంత బాధపడతాం మనం. అయ్యయ్యో పసిగుడ్డే అంటాం, గమ్మున కనబడితే ఇన్ని పాలు పోసి అది అవన్నీ మనం నమ్ముకుని తిరిగే జంతువులు అవి. పిల్లి కుక్క ఈ రెండు కూడా మన ఆవాసాల్లో, మన మన కాలనీలో, మన ఇళ్లలో మన నమ్ముకుని బతుకుతున్నాయి. వాడు రోజుకు ఇప్పుడు అన్నం పెడితే సంతోషిస్తాయి, మన ఇంటి దగ్గర కాపలా ఉంటాయి, శుభ్రంగా కాపలా కాస్తాయి. ప్రతి చోట కూడా వాడికి ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా వరకు వాడిదే రాజ్యం. ఎవరిని రానివ్వు, ఇంకా రాత్రులు పగలంటే రాత్రి ఎవరిని రానివ్వు, అంత పకడ్బందీ కాపలా కాస్తాయి. వాడికి ఇంత అన్నం పడిస్తే చాలు పడి ఉంటాయి. అదే పిల్లి పిల్లలు అంటూ తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఎక్కడో అక్కడ, వాడికి ఇంత పాలు పోస్తే తాగేసి పడి ఉంటాయి. అలాగా కానీ మనకేంటి మానవ ధర్మం అది, మనం నమ్ముకున్న జీవులు అవి. అలాగే వేసంకాలం పక్షులు ఉంటాయి, వాటికి పాప దాహం ఎవరు తీరుస్తారు, వాడి దాహం చక్క ఒక గిన్నె ఒక కుండలో ఇందులోనో చెప్పలో నీళ్లు పోసి పెడితే అవి చక్కగా తాగిపోతాయి, నేను దీవిస్తాయి కదా. ఓ జీవికి దాహం తీర్చినటువంటి పుణ్యం దక్కింది కదా నీకు. అలాగే ఇంత అన్నం పడిస్తే వాడి ఏ జీవి కూడా ఆకలితో పడుకోకూడదు, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. తర్వాత కుక్క రోజు ఇంత అన్నం పెట్టడం వల్ల ఒకవేళ కనుక నీకు శని ప్రభావం ఏదైనా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క ప్రభావం తీవ్రంగా ఉండకుండా తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే శనీశ్వరుడికి అధిష్టాన దేవత కాలభైరవుడు. కాలభైరవుడు అంటే కుక్క రూపంలో ఉంటాడు, కాశీని పాలించే కాలభైరవుడు. ఎప్పుడైతే మనం కుక్కలకి జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి రోజు ఇంత అన్నమో చపాతీయో పెడుతున్నాం అనుకోండి, కాలభైరవుడు సంతోషిస్తాడు. సంతోషించి శనీశ్వరుడు చెప్తాడు, ఆదేశిస్తాడు, వాడి మీద ఉండే నీ ప్రభావం తగ్గించుకో అని చెప్తాడు. అప్పుడు ఏమైనా దుష్ప్రభావం ఉంటే శనీశ్వరుడు కొంచెం తగ్గిస్తాడు. అందువల్ల ఏంటంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని, శని మహాదశ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కుక్క ఎంతో ఎంత పెడుతూ ఉండాలి, దానివల్ల తీవ్రత తగ్గుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే మన పెద్దలు తోటి జీవుల్ని, మూగజీవులన్నింటినీ కూడా సాకమని చెప్పడం కోసం పెట్టారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ పిల్లలు కూడా ఈ బట్టీలో పడి అయ్యో మనం పెట్టేసే కాలిపోయింది అని, ఇంకా వీడి పాపం వాళ్ళ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఏం చేస్తారో ఆ బట్టి అని తొందరగా ఆపలేము. ఎటక బట్టి కానీ కుండల బట్టి కానీ ఒకసారి అంటించిన తర్వాత దానంతా అదే మెల్లిమెల్లిగా ఆరాల్సిందే, కానీ నీళ్లు పోసి ఆపడం వీళ్ళు. నీళ్లు పోస్తే మొత్తం పగిలిపోతాయి కొండలని. సరే అది మెల్లిగా ఏదో అయింది, ఆరిన తర్వాత చూస్తే దైవలీల ఎంత అద్భుతం అంటే అన్ని కొండలు కాలే, ఈ పిల్లలను ఒక్క కొండ కాలలేదు, పచ్చిగా అలాగే ఉంది, అందులో పిల్ల అలాగే ఉంది. ఇది సాధ్యమా? నాస్తికులు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఆ పచ్చి కొండలో ఉన్నట్టు పిల్లలు మేము తల్లి కోసం అరుస్తూనే అక్కడే ఉన్నాయి.
చాలా సంతోషపడిపోయారు. ఆ పిల్లల్ని చూసి తల్లి మా ఆనందంతో వాడు జాగ్రత్తగా వీడు చక్కగా ముద్దు పెట్టుకుని వాడు తీసుకొని చక్కగా పక్క వేరే చోట పట్టుకుపోయింది. వీడు ఆనందపడిపోయారు. అప్పుడు ఈయన అన్నాడు, ఒక మాట అన్నాడు. అయ్యయ్యో! ఎంత పని చేశాను నేను. చూసుకోకుండా ఇవాళ ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ కొండను తీసుకెళ్ళి కాల్చేశాను. భగవంతుని అనుగ్రహం వాటి మీద ఉండడం వల్ల ఆ లీల అన్నీ కాలాయి గాని ఒక్క పిల్లి ఈ కొండ కాలలేదు. ఈ పిల్లి బయటకొచ్చాయి. అదే గనక అవి కూడా చచ్చిపోయినట్లయితే వాటి ప్రాణాలతో వచ్చినటువంటి చేసిన వ్యాపారం తద్వారా వచ్చే సొమ్ముని నేను అనుభవించేవాడిని కదా! ఇంత మహాపాపం మరొకటి ఉంటుందా? కాబట్టి ఇటుపైన నేను ఏమో ఇవాళ జరిగింది. భగవంతుడు కాపాడాడు. రేపు ఇంకేమన్నా జరగవచ్చు. ఇంకో ప్రాణం నేను పోవచ్చు దీనివల్ల. కాబట్టి ఇవాళ నుంచి నేను కొండలు చెయ్యను, కొండలు అమ్మను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతిజ్ఞ బట్టి ఈయన ఏం చేశాడు, చక్కగా ఆయన ఆ ఊరు వదిలేసి భార్యా పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి మెల్లిగా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి 3 రోజుల పాటు పాదచారులే అహోరాత్రాలు నడుచుకుంటూ వెళ్ళి ఆ దూరంగా ఉన్న చోట ఒక అడవికి చేరారు. ఆ అడవిలో ఒక చిన్న గూడు నిర్మించుకొని అందులో ఈ భార్యను పెట్టి తను భార్య పిల్లలు అక్కడ ఉండేవారు. ఒక కూతురు ఉంది వీళ్ళకి, అక్కడ ఉండేవారు. ఈయన అక్కడి నుంచి ఇంకా ఏ విధమైనటువంటి హాని చేయకుండా, ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగనటువంటి జీవితాన్ని గడపాలి అని నిర్ణయం తీసేసుకున్నాడు. భర్త ఏం చెప్తే భార్య అదే. నేను మహాపతివ్రతామతల్లి ఆవిడ. ఈయన వంట చేసుకుందుకు పుల్లలు కావాలి. ఏదో ఇప్పుడు ఏవో చెట్టు కూడా అవును దుంపలు కాయలు తీసుకొచ్చి అవి వండుకొని తినాలి కదా. కాబట్టి వెళ్ళేవాడు. అక్కడ ఎక్కడన్నా 4-5 పుల్ల ఒక చోట పోగు చేసి కనుక కనబడితే, ఓహో ఇది ఎవరో ముందుగానే ఇక్కడ పెట్టుకున్నారు, ఇది మనం తీసుకెళ్ళడం పాపం అని వదిలేసేవాడు. ఒంటి పుల్ల కనబడితే తీసుకున్నాడు. చూడండి ఎంత నిష్ఠ చూడండి. ఇంతలా ఎవరు కట్టుబడి ఉండరు. ఆ మహానుభావుడు రాకా కొంబాడు ఆయనకే పట్టింది. 2 పుల్లలు కనుక ఉన్నట్లయితే ఇంకా ఒకదాని ఒకటి పెట్టున్నట్లయితే ఇంకా దాని జోలికి వెళ్ళేవాడు కాదు. ఎవరో ఇక్కడ ఈ పెట్టుకున్నారు, వాళ్ళు ఇంకా వెళ్ళి ఇంకేదో పొల తేవడమే వెళ్ళారు. ఈయన పట్టుకు దొంగతనం అవుతుంది. నాకు వాళ్ళకి ఇబ్బంది పడినట్టు అవుతుంది, నాకు దక్కాలి. ఆ ఒక్క పుల్ల తీసుకెళ్ళి అలా ఒక్కొక్క పుల్ల తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంట్లో పెట్టి దాంతో నిప్పు రాజేసుకొని ఆ వచ్చినట్టు ఆ చుట్టుపక్కల దొరికినట్టు కాయో పండ్లో తెచ్చుకొచ్చి దాని మీద వండుకొని తిని, లేకపోతే భిక్ష పెట్టుకొని ఆ వచ్చిన బియ్యంతో వండుకొని తిని. ఇక గుడ్డలు కట్టుకోవడానికి ఏం చెయ్యాలి? అలా వెళ్తూ పక్కన గ్రామానికి వెళ్ళి వెతుక్కుంటూ అక్కడ ఏమైనా పడేసినటువంటి చిరికి గుడ్డలు, చింపిన గుడ్డలు దొరికితే అవన్నీ తెచ్చుకొచ్చి జాగ్రత్తగా కుట్టుకొని అది కట్టుకున్నాడు. ఎంత దరిద్రం అనిపించాడో చూడండి. కేవలం ఎందుకంటే ఆ వైరాగ్యం అంతలా పట్టిపోయింది దానికి. అందులో ఆ వైరాగ్యంలో ఉన్మత్త స్థితికి వచ్చేసాడు ఆయన. ఆ గుడ్డలే కట్టుకునేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఒక అంగడి వైపు వెళ్తూ ఉంటే అక్కడ చింపేసినటువంటి ఒక పెద్ద గుడ్డ దొరికింది. చిరిగి బయట పారేసిన గుడ్డ ఒక అంగడి దగ్గర దొరికితే ఆ గుడ్డ తీసుకున్నాడు కట్టుకుందామని, తను కట్టుకోవడం కోసం. ఈ లోపుగా అక్కడ ఎవరో వచ్చి అన్నారు, అక్కడ ఏమన్నా అయ్యా ఈ గుడ్డ నువ్వు తీసుకున్నావు, ఇది కనుక దివిటీ కట్టినట్లయితే గుళ్ళో దేవుడికి దివిటీ చూపించినప్పుడు వాడడానికి పనికొస్తుంది కదా, అందుకని మేము ఇది తీసుకెళ్దాం అనుకుంటున్నాము అని అన్నారు వాడు. ఈయన కట్టుకునే వస్త్రం లేదు, ఒక గోచి గుడ్డ కట్టుకుని ఉన్నాడు. ఈయన ఏమీ లేవు. అది కట్టుకుందాం అనుకున్నాడు. అంటే అంత దరిద్రాన్ని అనిపిస్తున్నాడు. కానీ భగవంతుడి సేవ మానలే, భగవద్భక్తి మానలేదు. అటువంటప్పుడు అలాగా మీకు భగవంతుడు ఉపయోగపడేటప్పుడు నేను తీసుకోలేక అక్కర్లేదు అని వదిలేసి ఆయన మొత్తం అంతా వెతికినా కూడా ఎక్కడ ఏ విధమైన చింపురు కూడా దొరకపోవడం వల్ల అప్పుడు ఎవరో ఒక సంతర్పణ జరిగింది. భోజనం చేసేసి తినేసిన విస్తళ్ళన్నీ కూడా ఒక పక్కన పడేశారు. ఈయన వెళ్ళి ఆ ఎంగిలాకులన్నీ తీసుకొని దాన్ని జాగ్రత్తగా కుట్టుకొని తనకు వస్త్రంగా కట్టుకున్నాడు. చూడండి, ఇంతకంటే దుర్భదారిద్రం మరొకటి ఉండదు. కానీ అంత నిష్ట.
అంటే శరీరం అనేది కేవలం కప్పుకోవడానికి మాత్రమే వస్త్రం, కానీ దేహభ్రాంతి లేదు. అంటే ఆ స్థాయికి వచ్చాడు. తురియం అవధూత తత్వానికి వచ్చాడు ఈ మహానుభావుడు రాకా కుంభారుడు. అవధూత తత్వానికి వచ్చాడు ఆయన. దేహభ్రాంతి లేదు, దేహం అంటే లెక్క లేదు, పూర్తి నిస్సంగుడు అయిపోయాడు ఈయన. ఏ విధమైన కోరికలు లేవు, ఏ విధమైన కాంక్షలు లేవు, ఏ విధంగా నాకు ఇది కావాలి ఇది కావాలని అడగట్లేదు భగవంతుడిని. నిరంతరం పండరినాథ నామస్మరణతో మరొకట్లేదు. ఆయనకు తెలిసినలో ఏంటంటే ఆ నామస్మరణ చేయడం, ఆ ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా బతకడం.